హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నా. నిన్న అయితే నేషనల్ మార్ట్కి వెళ్ళినాము. కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చినాము. అది ఏమేమి తీసుకొచ్చినామో ఒకటొకటి చూపిస్తూ ఉంటాను, సరేనా? నాకు ఎంతో ఇష్టమైన బిస్కెట్ ప్యాకెట్తో చూపిస్తూ ఉంటాను. గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్ ఫ్లేవర్, చాలా బాగుంటుంది. హైడ్ అండ్ సీక్ ఇది కూడా నా ఫేవరెటే. కొన్ని బిస్కెట్ అయితే స్నాక్స్, పిల్లల స్నాక్స్ కూడా తీసుకున్నా. ఇది కూడా కోల్గేట్, టిష్యూ పేపర్ మా ఆయన తీసుకొచ్చిండు కార్లో పెట్టుకోవాలి అనేసి. సంతూర్ సోప్, పీనట్ బటర్, విమ్, సాఫ్ట్ టచ్. ఇక వర్షాకాలంలో కంపల్సరీ నేను వాడుతూ ఉంటాను కంఫర్ట్, ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అందుకోసం ఇక కంపల్సరీ ఇక సాఫ్ట్ టచ్ అయితే వాడుతూ ఉంటాను. పారాషూట్ ఆయిల్, నేను ఇదే వాడతాను, పారాషూట్ ఆయిల్. చాక్లెట్, మా పాప బర్త్డే ఉంది కాబట్టి 3 ప్యాకెట్స్ అయితే చాక్లెట్ అయితే తీసుకొచ్చింది. ఇవి మా అక్క తీసుకుండు, పిల్లల్ని తీసుకొని పోయినా కాబట్టి ఇక పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సింది కొన్ని వస్తువులు అయితే తీసుకున్నారు. ఇవి బుక్స్, స్టేషనరీ తీసుకున్నారు కొంచెం. ఇవి సర్ఫెక్సల్ బట్టల సబ్బు అన్నమాట. సర్ఫెక్సల్ ఇన్ని అయితే తీసుకున్నాము. పెన్స్, స్కెచెస్, క్రాన్స్, కచిప్, napkin, కచిప్స్, పెన్సిల్, सीजर, दुकान मत कब, पेंसिल, पेन्स, लैक्मी सनस्क्रीन, ఇది లిబామ్ నేవానా, ఇది నేవా. సాల్ట్, టాటా సాల్ట్ బాగుంటుంది ఇదే. నాకు ఎంత ఇష్టమైన కుర్కురే. టైడ్ సర్ఫ్, సేమియా, కందిపప్పు, జెండు బామ్ పెట్టుకోవాలి, కొంచెం తల హెడ్ ప్రశాంతంగా ఉంటాం. గరిట, ఇది ఒకటి 70 రూపీస్. వాటర్ బాటిల్ మాకే తీసుకుండు. పల్లీలు, ఇది ఇప్పుడు పిల్లలు కొంచెం మార్నింగ్ టిఫిన్ ఎక్కువ తింటారు, అందుకోసం టిఫిన్ చేసినప్పుడు కంపల్సరీ పల్లి చట్నీ ఉండాలి, అప్పుడే ఇష్టంగా తింటారు. మా ఇంట్లో ముఖ్యంగా మా పిల్లలు పల్లి చట్నీ ఉంటేనే తింటారు. మేము రెంటెడ్ హౌస్లో వచ్చినాం కదా, 1 వీక్ అయిపోయింది. కొంచెం కిచెన్ దగ్గర కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి ఈ గోళీలు అయితే తీసుకొచ్చినాం. డామర్ గోళీ అంటాను నేను, ఏమంటారో తెలియదు మనకు, అంతగా ఇంగ్లీష్ కూడా రాదు కాబట్టి. కాఫీ నా కోసం, షేవింగ్ మిషన్, పెన్సిల్ కోసం పోయినా, మాకిరా పెన్సిల్ లేవు అవన్నీ లేవు అనేసి ఇక తీసుకెళ్ళిండు. మమ్మీనేమో నా బర్త్డే వస్తుంది చాక్లెట్ లేవని ఇక నేషనల్ మార్ట్కి వెళ్ళినాము. ఇన్ని వస్తువులు అయితే తీసుకొచ్చినాము. బిల్ కూడా చాలా గట్టిగానే అయింది. గోల్డ్ డ్రాప్ ఆయిల్ మేము ఇదే వాడతాము. పెద్ద క్యానే తీసుకొస్తాం కాబట్టి ఇక షాప్లో అయితే పెద్ద క్యాన్ లేదు, అందుకోసం ఇక 2 క్యాన్స్ అయితే తీసుకొచ్చినాము. ఎరేజర్ ఇవి ఇట్లుంది, పెన్ లెక్క అంటే లైజర్ అంట, ఇది లైజర్. బిస్కెట్స్, స్నాక్సే కొంచెం ఇక పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కాబట్టి కొన్ని బిస్కెట్సే ఇవి తీసుకొచ్చినాం, మంచి బిస్కెట్స్ అవి. ఇది బుక్ కవర్ అన్నమాట, ట్రాన్స్పరెంట్ అంట, వైట్ ఉంటుంది, బాగుంటుంది అంట, మాకే తీసుకొచ్చిండు. లాస్ట్కి అయితే మా ఆయన అయితే ఈ టీషర్ట్ అయితే తీసుకుండు, వైట్, చాలా బాగుంది.
ఇవండి సరుకులు. బిల్ చూడండి ఎంత అయిందో. మీరు కూడా గెస్ చేయండి ఎంత బిల్ అయిందో. బిల్ అయితే ఇక్కడ కనిపిస్తుందా? బిల్ ఇంత అయింది. ఇంత బిల్ అయింది వీటికి. ఇన్ని సరుకులు అయితే తీసుకొచ్చినాము. అమౌంట్ కూడా గట్టిగానే అయింది. దగ్గర దగ్గర 9,000 అయిపోయింది బిల్లు. ఇక ఇవి కొంచెం యూస్ అయ్యేటివే తీసుకొచ్చినాము ఎక్కువ. ఇక అయిపోతుంది. ఒకటి తీసుకుందామంటే ఇంకోటి కనిపిస్తుంది, అవి కూడా తీసుకుంటాము. ఇక నేషనల్ మార్ట్కి వెళ్ళినా, డిమార్ట్కి వెళ్ళినా ఇట్లనే అయిపోతుంది. అమౌంట్ కొంచెం గట్టిగానే అయిపోతుంది కాబట్టి ఇవైతే తీసుకొచ్చినాము. అమౌంట్ ఇట్లా అయిపోయింది ఇక బాగా. ఇదండి వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.